సో 'విన్‌లాండ్ సాగా' 20 సంవత్సరాల జర్నీ ఫైనల్లీ ఎండ్‌కొచ్చేసింది. ఈ 20 సంవత్సరాలలో నేను దీని జర్నీలో పాల్గొంది 5 సంవత్సరాలే అయినా కానీ, ఈ 5 సంవత్సరాలు 'విన్‌లాండ్ సాగా' జర్నీ నాకు ఎంతో బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించింది. అండ్ 20 సంవత్సరాల తర్వాత ఈ మాంగా ఎండ్ అయిపోవడం లిటరల్లీ లిటిల్ బిట్ సాడ్ అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైమ్ అది ఎండ్ అయిన విధానం చూసిన తర్వాత మాంగా బాధ కలిగించింది. మంచి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత 'మాస్టర్ పీస్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్' అని మళ్ళీ వన్స్ అగైన్ అలానే అనిపించింది. సో ఫస్ట్‌లీ దీని యొక్క క్రియేటర్ అండ్ మాంగాక మకోటో యుకిమురా సెన్సైకి నేను హార్ట్‌లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సెన్సై. మీరు ఇటువంటి స్టోరీని క్రియేట్ చేసినందుకు, అది మా ముందుకు వచ్చి నేను ఈ స్టోరీని చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి లైక్ లిటరల్లీ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మకోటో యుకిమురా సెన్సై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ స్టోరీని మా ముందుకైతే తీసుకొచ్చినందుకు. వెల్ ఈ వీడియోలో నేను 'విన్‌లాండ్ సాగా'కి ట్రిబ్యూట్ లాగైతే వచ్చాననమాట. లైక్ దీని జర్నీ కావచ్చు, మాంగాది అండ్ నా జర్నీ కావచ్చు, దీని టోటల్ హిస్టరీ, మొత్తం మాంగా ఎలా ఉంది, సో అన్నీ నేనైతే చెప్తాననమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో అల్లటర్జీ పీపుల్ ఎలా ఉన్నారు? 'విన్‌లాండ్ సాగా' ఏప్రిల్ 13, 2005లో వచ్చింది. ఇప్పుడు జూలై 25, 2025లో ఎండ్ అయిపోయింది. టోటల్గా 20 సంవత్సరాలు. అండ్ 20 సంవత్సరాలలో దీంట్లో వచ్చిన మాంగా చాప్టర్స్ చూసుకుంటే 220 చాప్టర్లు. అండ్ ఆ తర్వాత ఈ చాప్టర్స్ అన్నీ ఇప్పటికీ 28 వాల్యూమ్స్ కింద అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. అండ్ ఫైనల్ వాల్యూమ్ అయితే నెక్స్ట్ రాబోతుంది 29ది. సో అది కూడా వస్తుంది త్వరలోనే చూసుకుంటే. వాల్యూమ్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడను అనుకోండి. సో ఇలాగ ఈ 20 సంవత్సరాల జర్నీని అయితే ముగించుకుంది 25వ తారీఖు జూలైలో చూసుకుంటే 'విన్‌లాండ్ సాగా' మాంగా. అండ్ క్రియేటర్ కూడా ఎంతో థ్యాంక్స్ అయితే చెప్పారు అందరికీ చదివినందుకు. బట్ ఇన్ఫ్యాక్ట్ మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి స్టోరీని మాకు ఇచ్చినందుకు. అండ్ ఈ స్టోరీని మూవ్ చేసింది, జనాల్లో చాలా మందిలో చేంజ్ కూడా చేసింది. సో దట్స్ డిఫరెంట్ థింగ్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ గురించి నేను మాట్లాడతాను. సో తర్వాత 'విన్‌లాండ్ సాగా' గురించి మాట్లాడుకుందాం. సో 'విన్‌లాండ్ సాగా' నేను ఫస్ట్ టైం చూసింది 2020లో. దీని యొక్క 2019లో దీని యానిమే వచ్చినప్పుడు దీనికి మంచి రేటింగ్స్ తోటి చాలామంది పొగుడుతూ ఉంటే, సో ఏంటి ఒక లుక్ వేద్దామని చెప్పి 2020లో దీని యొక్క సీజన్ 1 అయితే చూశాను. అండ్ ఐ లైక్డ్ ఇట్. బట్ అందరూ అంతలోనే పొగుడుతున్నారు, ఏముందిరా అని చెప్పి నేను అనుకునేవాడిని. సీజన్ 1 అంత అంటే తోపు, ఒప్పుకుంటా. రైటింగ్ వైజ్‌గా ఎక్సలెంట్. ఆ యాక్షన్ ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. బట్ దాంట్లో మాంగా ఫ్యాన్స్ చెప్పేదేంటంటే ఇది అద్భుతం, దీనికంటే మించి ఉంటుంది తర్వాత అని చెప్పేవాళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు. సో ఎనీవే దీని యొక్క మాంగా చదువుదాం సీజన్ 1 కంటిన్యూషన్ అని చెప్పి అప్పుడు మాంగా చదవడం స్టార్ట్ చేశా. అండ్ దెన్ నాకు అప్పుడు అర్థమైంది దీంట్లో ఉండే గొప్పతనం ఏంటని చెప్పి. తర్వాత సీజన్ 1 తర్వాతే ఫార్మ్ ల్యాండింగ్. సో 'విన్‌లాండ్ సాగా' అది ఎప్పుడైతే మాంగా చదివానో లైక్ లిటరల్లీ 'విన్‌లాండ్ సాగా' మాస్టర్ పీస్ అని అప్పుడే మైండ్‌లో ఫిక్స్ అయిపోయాను. బికాజ్ చెప్తున్నాను 'విన్‌లాండ్ సాగా' సీజన్ 1 చూసినప్పుడు రెగ్యులర్‌గా షోనెన్ ఎక్స్‌పీరియన్స్ కలిగించింది. బట్ క్రేజీ రైటింగ్ తోటి. సో దాన్ని ఎంజాయ్ చేశాను ఆ వైకింగ్ ఎరాని చూసుకుంటే. బట్ ఎప్పుడు కూడా దీన్ని మాస్టర్ పీస్ అనాలి, దీన్ని తోపు అనాలి అనిపించలేదు. బట్ వన్స్ కంప్లీట్‌లీ స్టోరీ షిఫ్ట్ అయిపోయి క్యారెక్టర్ ఆర్క్ థోర్ఫిన్ మీద ఫోకస్ చేసి 'విన్‌లాండ్ సాగా' ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ఆర్క్ నుంచి నేను దీనికి ఫ్యాన్ అయ్యానో, ఇక ఆ తర్వాత నుంచి జరిగే కంటెంట్ అంతా మాస్టర్ పీసే. లైక్ లిటరల్లీ ఎక్కడ డౌన్ అయితే అవ్వదు, అదిరిపోయింది మాంగా చూసుకుంటే. సో నేను అలా చూస్తూ నేను ఎంత దూరం వెళ్ళిపోయానో నాకే తెలియలేదు. ఆ మాంగాని ఫ్యాన్ అయిపోవడం, యానిమే సీజన్ 2 వచ్చిన తర్వాత సీజన్ 2కి నేను ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. సో ఇలాగ నా 'విన్‌లాండ్ సాగా' జర్నీ అయితే 2020లో మొదలయ్యి ఇప్పుడు 2025లో అయితే మాంగా ఎండ్ చేసేసింది ఎండింగ్ చూసుకుంటే. బట్ స్టిల్ యానిమే ఫ్యూచర్‌లో వస్తుంది. ఆ యానిమేని చూసి ఇంకా ఎంజాయ్ చేద్దాం. బట్ యాజ్ ఐ సెడ్ మాంగా జర్నీ అయితే ఇంతటితోటి ఒరిజినల్ స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు దీని యొక్క డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే, సో 'విన్‌లాండ్ సాగా' ఏప్రిల్ 13, 2005లో రిలీజ్ అయ్యి జూలై 25, 2025లో టోటల్ 220 చాప్టర్లతోటి ఇదైతే ఎండ్ అయిపోయింది. బట్ మీకు తెలియని క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? సో ఫస్ట్‌లీ అసలు ఇది ఏప్రిల్ 13, 2005లో రిలీజ్ అయినప్పుడు ఇది వీక్లీ షోనెన్ మ్యాగజైన్‌లో రిలీజ్ అయింది, కోడాన్షా మ్యాగజైన్‌లో. సో వీక్లీ షోనెన్ ఏంటంటే ప్రతి వీక్ ఒక చాప్టర్ వచ్చేది. అది మనకి అక్టోబర్ 19, 2005లోనే, ఏదో 2005లోనే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అయితే కంటిన్యూ అయింది ఆ నెలల్లో. బట్ తర్వాత చూసుకుంటే ఇది అక్టోబర్లో ఆగిపోయి ఒక 2 నెలలు గ్యాప్ తీసుకొని మంత్లీకి అయితే షిఫ్ట్ అయిపోయింది. సో ఎందుకంటే ఇది కొంచెం రాయడం కష్టమే అండ్ క్రియేటర్ మేబీ ఏం డెసిషన్ తీసుకున్నారో తెలీదు. బట్ అప్పట్లో చూసుకుంటే 2005లో అక్టోబర్లో ఆగిపోయి మళ్ళీ డిసెంబర్లో స్టార్ట్ అయ్యి 2005లోనే అప్పటి నుంచి మంత్లీకి వెళ్ళిపోయింది. అంటే మంత్లీ ఒక చాప్టర్ వచ్చేలాగా, బట్ ఆ చాప్టర్ పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇది ఇలా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కంటిన్యూ అయింది మనకి ఇది చూసుకుంటే.
సో ఇప్పుడు దీని యొక్క ప్లాట్ ఒకటి చెప్తాను. ఎందుకంటే ప్లాట్ చెప్పిన తర్వాత ఈ ప్లాట్‌కి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. దాని గురించి చెప్తే మీరు షాక్ అవుతారు. సో 'విన్‌లాండ్ సాగా' స్టోరీ ఏంటి మనకి? మన మెయిన్ హీరో థార్ఫిన్. సో మనోడొక వైకింగ్ అనమాట. సో ఒకరోజు మనోడికి వైకింగ్ లాగా వార్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఒకరోజు కొంతమందొచ్చి వాళ్ళ నాన్నని తీసుకెళ్తుంటే వాళ్ళ నాన్నకేమో ఇంట్రెస్ట్ ఉండదు వార్ మీద. ఎందుకంటే చూసాడు కాబట్టి. సో వద్దనుకున్నా కానీ తప్పక వీళ్ళందరిని కాపాడాలని చెప్పి వాళ్ళ నాన్న పడవల్లో అయితే ఎళ్తాడనమాట వాళ్ళతోటి, పిలిచినోళ్ళతోటి. సో ఆ పడవల్లో సీక్రెట్‌గా కూర్చొని మన హీరో థార్ఫిన్ కూడా అయితే ఎళ్తాడు. చిన్న పిల్లోడప్పుడు. సో వెళ్ళిన తర్వాత బయటకొచ్చి వాళ్ళ నాన్నకి కనపడతాడు. ఇక వాళ్ళ నాన్న చేసేదేం లేదని చెప్పి వాళ్ళ జర్నీ ముందుకెళ్తుంది. బట్ అప్పుడే ట్రాజెడీ హిట్ అవుతుంది. సో హిట్ అవ్వడం అండ్ వైకింగ్స్ ఎంత ఘోరంగా చేస్తారో ఒకప్పట్లో, స్లేవ్స్‌ని ఎంత ఘోరంగా చూసేవాళ్ళో అప్పటినుంచి మనోడు స్టోరీ చూడడం, అప్పుడు ఫ్రీడమ్ కావచ్చు, విన్‌లాండ్‌ని కనిపెట్టాలనుకోవడం కావచ్చు, ఈ స్టోరీ అంతా ఇలా ముందుకెళ్తుంది కదా! సో ఒరిజినల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే థార్ఫిన్ ఒక చిన్న పిల్లాడు, మనోడు ఒక వైకింగ్. తర్వాత స్లేవ్‌గా మారతాడు. ఎందుకు? తన లైఫ్ మీద పర్పస్ పోయిందనుకుంటాడు అండ్ లైఫ్ మీద ఇంట్రెస్టే పోతుంది వారి వల్ల, తను చేసిన థింగ్స్ వల్ల. సో ఆ తర్వాత స్టోరీ ముందుకెలా ఎళ్తుందని ఉంటుంది కదా! ఫస్ట్‌లీ యాక్చువల్‌గా మన యుకిమురా సెన్సే దీన్ని రాయాలనుకుంది ఎలాగో తెలుసా? డైరెక్ట్‌గా హీరోని ఫస్ట్‌లోనే స్లేవరీ తోటి స్టార్ట్ చేద్దామనుకున్నాడు. ఏది ఇప్పుడు దాంట్లో స్లేవరీ మనోడు తర్వాత మారతాడు స్లేవ్‌గా చూసుకుంటే సీజన్ 2లో ఫార్మ్‌లాండ్‌లో. బట్ ఫస్ట్‌లో వైకింగ్ కాకుండా డైరెక్ట్‌గా మనోడు స్లేవ్‌గానే స్టోరీని స్టార్ట్ చేయాలనుకున్నారు యుకిమురా సెన్సే. బట్ అక్కడ చూసుకుంటే తన ఎడిటర్ ఉన్నారు కదా! సో గుర్తుపెట్టుకోండి ఎడిటర్‌లు స్టోరీలకి చాలా ఇంపార్టెంట్ కూడా ఎలా. సో తనకి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో యుకిమురా సెన్సే ఎడిటర్, ఆయన చెప్పిందేంటంటే ఆయనకి ఈ ఐడియా నచ్చలేదు. ఒరిజినల్‌గా చూసుకుంటే థార్ఫిన్‌ని స్లేవ్‌లాగా కాకుండా దాన్ని మార్చాలని చెప్తే, అప్పుడే దాన్ని వైకింగ్‌గా మార్చి, ఆ తర్వాత స్టోరీ అయితే పుట్టుకొచ్చింది. సో, డెఫినెట్‌లీ ఇక్కడ ఆ ఎడిటర్‌కి మనం చాలా అంటే చాలా గట్టిగా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ స్టోరీ ఇంత ఇంపాక్ట్ కలిగించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆర్క్ మనకెలా ఉంటుందంటే, కంప్లీట్‌లీ వార్‌తోటి టార్న్ అయిపోయి, అసలు మన హీరో ఎదిగే కొద్దీ వాడు వార్ అని చెప్పి ఎంత ఘోరంగా తయారవుతాడనేది ఉంటుంది. సో, రివెంజ్ మీద పడి. ఆ తర్వాత చూసుకుంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ మొత్తం రియలైజ్ అయ్యి, మారిపోయి ఫార్మ్ ల్యాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఆ ఇంపాక్ట్ అంతా హ్యూజ్‌గా హిట్ అవ్వడానికి రీజన్ ఈ స్టోరీ టెల్లింగే. ఇగుమురా సెన్సైకి తన ఎడిటర్ ఎంతో హెల్ప్ చేశాడు ఈ విధంగా. అండ్ ఆ తర్వాత అది అంత ముందుకెళ్తూ మనకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించింది. సో, ఇక ఆ తర్వాత ఈ యానిమేకి ఈ మాంగాకి చూసుకుంటే యానిమే అడాప్టేషన్ అయితే వచ్చిందనమాట 2019లో. అది కూడా చూసుకుంటే స్టూడియో విట్ నుంచి అయితే వచ్చింది. సో, సీజన్ 1 బ్రహ్మాండంగా చేశారు. బట్ స్టూడియో విట్ చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు చేసేలాగే సీజన్ 1 చేసేసి మధ్యలో వదిలేసి మేము చేయమని చెప్పేశారు. బట్ ఇక్కడ చూసుకుంటే దీని మీద వర్క్ చేసిన టీమ్ ఏదైతే ఉందో ఆ టీమ్ మాత్రం చాలా డెడికేటెడ్ అండ్ వాళ్ళకి విన్‌లాండ్ సాగా మీద ఉన్న ప్రేమ అంతా ఇంత కాదు. సో కాబట్టి విట్ స్టూడియో బడ్జెట్ ఇవ్వకుండా వదిలేసినా కానీ ఆ టీమ్ మేము విన్‌లాండ్ సాగాని వదలమని చెప్పి ఆ విట్ స్టూడియో నుంచి బయటకొచ్చేసి వేరే వాళ్ళ కోసం వెతికారు. అండ్ మప్ప అయితే అప్పుడు ఫండింగ్ చేసి సీజన్ 2 అయితే ప్రొడ్యూస్ చేసింది స్టూడియో మప్ప. బట్ టీమ్ సేమే, జస్ట్ మప్పా స్టైల్‌లోకి అయితే కొంచెం కలరింగ్ అవి మార్చి చేయాలి. సో, దానికి తగ్గట్టుగానే సీజన్ 2 కైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేసి, సీజన్ 1తో పోలిస్తే ఇంకా బెటర్‌గా యానిమేట్ చేసి, మన ముందుకైతే తీసుకొచ్చారనమాట థాంక్స్ టు మప్ప. బట్ ఇప్పటికి సీజన్ 3 అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సీజన్ 2 మాత్రం మనకు 2023లోనే ఎండ్ అయిపోయింది. అప్పటినుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. సీజన్ 3 ఎప్పుడొస్తుందా అని కన్ఫర్మేషన్ కూడా రావట్లేదు. మేబీ విట్ స్టూడియో సీజన్ 1ని వదిలేసినట్టు సెకండ్ సీజన్‌ని మప్ప చేసి వదిలేసి, సీజన్ 3 తీసుకొని రాకుండా ఉండాలని చూస్తున్నారా? లేకపోతే మప్ప అట్‌లీస్ట్ కొంచెమైనా వాళ్ళకున్న పేరుని నిలబెట్టుకోవాలి. ఒక మంచి మాంగాని మన ముందుకు తీసుకొని రావాలనుకుని సీజన్ 3ని స్టార్ట్ చేస్తే బావుంటుంది. బికాస్ ఆ టీమ్ డిఫరెంటు. వాళ్ళెంతో డెడికేటెడ్‌గా చేస్తున్నారు. ఒకవేళ ఈళ్ళెవరు సపోర్ట్ చేయకపోయినా స్టూడియో మళ్ళీ వాళ్ళు ఇంకో స్టూడియోని ఎతుక్కుంటారు ఫండింగ్ కోసం. విలన్స్ గాని చేస్తారే తప్ప ఆ టీమ్ అయితే ఆగదు అర్థమైపోయింది. అందుకే వాళ్ళు ఇలా ముందుకెళ్తూనే ఉన్నారు. సో, ఇక్కడ ఇదే విన్‌లాండ్ సాగాలో ఉండే గొప్పతనం వల్లే ఆ టీమ్ కూడా అంత ఇన్‌స్పైర్ అయ్యారు. సో, యాజ్ ఐ సెడ్ విన్‌లాండ్ సాగా ఈజ్ అబ్సల్యూట్‌లీ మాస్టర్ పీస్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఒక పర్సన్‌గా కూడా మనం చేంజ్ అవుతాం విన్‌లాండ్ సాగా చూసిన తర్వాత. ఎందుకంటే నేను యాజ్ ఐ సెడ్ విన్‌లాండ్ సాగా సీజన్ 1 చూసినప్పుడు ఒక షోనెన్ యానిమేని చూస్తున్న ఫీలింగ్ కలిగింది అండ్ నార్మల్‌గా ఎంజాయ్ చేశాను. సో, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ తోటే దాన్ని పక్కన పెట్టేసే తప్ప, ఎప్పుడైతే ఫార్మ్‌లాండ్ సాగాని స్టార్ట్ చేశానో మాంగాల, ఆ తర్వాత యానిమే సీజన్ 2 అడాప్టేషన్ చూశానో, నేను వన్స్ ఫిక్స్ అయిపోయాను ఒక పర్సన్‌గా మనం కూడా చేంజ్ అవ్వాలి. అండ్ ఎంతో డిఫరెంట్ లైక్ లిటరల్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దిస్ ఈజ్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇస్తుంది విన్‌లాండ్ సాగా చూసుకుంటే.
అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ స్టోరీని విట్నెస్ చేసినందుకు. యానిమే ఫ్యాన్గా ఉన్నందుకు కొన్ని యానిమేస్ చూసి చాలా ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుంది. వాటిల్లో విన్లాండ్ సాగా కూడా ఒకటి. సో ఇక దీని మాంగా గురించి మనం ఇప్పుడు రివ్యూ మాట్లాడుకుందాం. వాళ్ళు బిఫోర్ దట్ దీని యొక్క ఆర్క్స్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో దీంట్లో చూసుకుంటే మీకు టోటల్గా 4 ఆర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిల్లో చూసుకుంటే అంటే నేను సింపుల్గా చెప్తుంది, ఫస్ట్ది వార్ ఆర్క్, ఏది సీజన్ 1 అంతా వార్ ఆర్కే ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మనకి స్లేవ్ ఆర్క్ సీజన్ 2 అని చెప్పుకోవచ్చు, ఫార్మ్ ల్యాండ్ సాగా లాగా. సో ఆ తర్వాత చూసుకుంటే ఈస్టర్న్ ఎక్స్పెడిషన్ ఆర్క్, నెక్స్ట్ వచ్చే స్టోరీ లైక్ ఇప్పుడు మనోడు థార్ఫిన్ సీజన్ 2 ఎండింగ్లో వాళ్ళ ఫ్యామిలీతో కలుసుకున్నాడు కదా. సో తర్వాత విలన్ కనిపెట్టాలని చెప్పి తన జర్నీని స్టార్ట్ చేస్తాడు, ఎయినర్ తోటి, లీఫ్ తోటి, మిగతా అందరూ కలిసి. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా జరిగేది మనకి విన్లాండ్ ఆర్క్ అనమాట. సో ఇవి ఆర్క్స్ చూసుకుంటే. అండ్ ఇది చూసుకుంటే యాక్చువల్గా మకాటో ఇగుమరా సెన్సే చాలా హ్యూజ్గా విన్లాండ్ ఎరానైతే ఇన్స్పిరేషన్గానే తీసుకున్నారు ఇది. ఎందుకంటే ఇది స్టోరీ కూడా సెట్ అయ్యేది మీకు ఇంగ్లాండ్లో అప్పట్లో 1013 ఏడీలో కాలంలో జరిగిన స్టోరీ గురించి అయితే ఉంటుంది ఇది మెయిన్గా చూసుకుంటే. సో అండ్ ఇప్పుడు నేను రివ్యూ గురించి చెప్పాలంటే ఒకటే చెప్తున్నాను, మాంగాని నేను ఫస్ట్ నుంచి మాస్టర్ పీస్ అనే చెప్తున్నాను. బట్ ఒకటి ఎట్ ద ఎండ్ గురించి మనం మాట్లాడుకుందాం, బికాస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం చాలాసార్లే. ఎండ్ ఎలా ఉంది బ్రో విన్లాండ్ సాగా మాంగా ఎండ్ అని చెప్పి అడిగితే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎండింగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పుకోవచ్చు మాంగా హిస్టరీలో. ఎందుకంటున్నానంటే ఇట్స్ నాట్ వాట్ వి థింక్. లైక్ అందరం ఏమనుకుంటాం ఇదేదో లైక్ అదే కంప్లీట్లీ ఫిక్షనల్గా వెళ్ళిపోయి అనుకున్నవన్నీ జరిగిపోయి అనుకున్నవన్నీ మన కళ్ళ ముందు దొరికేలాగా. సో అదేదో అన్నట్టు కాదు. ఇక్కడ చూసుకుంటే రియాలిటీకి స్టిల్ చాలా దగ్గరగా ఉంటూ తన ఐడియాలజీని అయితే అస్సలు ఎక్కడికి మర్చిపోడు. మన థార్ఫిన్ చూసుకుంటే ఆ ఐడియాలజీనే పాటిస్తాడు. బట్ తన ఐడియాలజీలో అస్సలు వారు చేయకూడదు అనుకున్నా కానీ కొన్ని చోట్ల చేయాల్సి వస్తుందని చెప్పి మారడం కావచ్చు. సో ఇలాగ చూసుకుంటే ఓవరాల్గా స్టోరీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మాంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా చాలా అంటే చాలా గట్టిగా హర్ట్ చేసిన ఆర్క్ మాత్రం ఫైనల్లోనే చూసుకుంటే. ఎందుకంటే ఇప్పటివరకు విన్లాండ్ సాగాలో చాలా క్యారెక్టర్స్ చూస్తుంటాం, చాలా ఎమోషనల్గా ఘోరంగా కనెక్ట్ అయిపోయి ఒక క్యారెక్టర్ డెత్ వచ్చిందంటే మనం తట్టుకోలేని రేంజ్లో అయితే బాధపడతాం కదా. వాటన్నిటికంటే కూడా హ్యూజ్ ఎమోషనల్ కంటెంట్ అయితే ఎండ్ ఆఫ్ ద సిరీస్లో ఉందన్నమాట. అది చూసి నేను షాక్ అయిపోయాను. అసలు ఆ మాంగా నాకేం అర్థం కాలేదు, నేనేం చూస్తున్నాను. లైక్ లిటరల్లీ చెప్తున్నాను, అది చాలా అంటే చాలా ఎపిక్ అనమాట. అది జరిగిన స్టోరీ చూసుకుంటే. బట్ ఎక్కడ కూడా అన్నెసెసరీ అనిపించదు. స్టోరీకి తగ్గట్టుగా రాసుకొని క్యారెక్టర్స్కి రెడీమ్షన్ అయితే ఇచ్చడం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఐనర్ క్యారెక్టర్ని చూపించిన విధానం లైక్ లిటరల్లీ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. థార్ఫిన్ ఐనర్ అయితే అబ్బా చెప్తున్నాను, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బ్రదర్స్ బాండింగ్ కావచ్చు, ఆ ఫైనల్ మూమెంట్స్ కావచ్చు, బాగా బ్రహ్మాండంగా అనిపించింది. నేను మీకు స్పాయిల్ చేయట్లేదు కానీ చాలా హ్యూజ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఫైనల్లో ఒకటి జరిగింది చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య, అది నేను చెప్పను. బట్ ఒకటైతే చెప్తున్నాను, ఆ ఎండింగ్ ఈజ్ డెఫినెట్లీ అబ్జల్యూట్లీ పెయిన్ఫుల్ బట్ బెస్ట్ ఎండింగ్. అండ్ ఒక ప్రాపర్ ఎండ్ అయితే ఇచ్చారు క్యారెక్టర్స్ అన్నిటికీ చూసుకుంటే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇది చూసినందుకు, ఈ మాంగాని చదివినందుకు. సో ఒకటే చెప్తున్నాను, ఎప్పటికి కూడా మీరు చదవలేకపోయింటే మాంగాని యానిమే కోసం వెయిట్ చేస్తుంటారంటే ఓకే, వెయిట్ చేయాలనుకుంటే తప్పు లేదు. బట్ అది కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. సో నేను చెప్పేది ఒకటే, మాంగా ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. వెళ్ళిపోయి వెంటనే విన్లాండ్ సాగా మాంగానైతే చదివేయండి. మీరు ఫ్యూచర్లో మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్, బెస్ట్ మాంగా ఆఫ్ ఆల్ టైమ్. సో దాంట్లో డౌటే లేదు, వెళ్ళిపోయి చదివేసేయండి. సో ఇదనమాట మాంగా గురించి నేను చెప్పాలనుకున్నది. ఎండింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ సాటిస్ఫైయింగ్, అట్ ద సేమ్ టైం లిటిల్ బిట్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక ప్రాపర్ రెడెంప్షన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. ఈ మాంగా ఎండ్ అవుతుందని చెప్పి సడన్ అనౌన్స్మెంట్ రావడం చూసి అందరం షాక్ అయిపోయాం. అసలు ఎలా ఎండ్ చేస్తారు ఫైనల్ చాప్టర్ అని చెప్పి భయం వేసింది. బట్ దాన్ని ఎండ్ చేసిన విధానం, లైక్ ఆ పర్టికులర్లీ పాయింట్తో ఎండ్ అయిన విధానం అన్నీ నాకైతే చాలా బాగా అనిపించాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకేం చేస్తాం, అంతకంటే ఎక్కువ రివీల్ చేయాలని ఉన్నా కానీ మాట్లాడలేకపోతున్నాం. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం దీని గురించి చూసుకుంటే. సో బై ద వే విన్లాండ్ సాగా యానిమే గురించి మీరు ఎప్పుడూ డౌట్ పడుతుంటే మనకి ఇంకా తెలుగు డబ్లో కూడా ఉంది విన్లాండ్ సాగా యానిమే చూసుకుంటే క్రంచీరోల్లో. సో చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, లైక్ సీజన్ 1 ఉంటే సీజన్ 2 లేదనుకుంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలుగు డబ్ది విన్లాండ్ సాగా
సీజన్ 2లోనే సీజన్ 1, సీజన్ 2 2 కలిపేయడం వల్ల అందరూ టెన్షన్ అయిపోయారు. లైక్ బ్రో రావట్లేదని. సో, ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు పోయింది గైస్. మీ అందరికీ తెలియకపోయి ఉంటే విన్‌లాండ్ సాగా క్రంచీరోల్‌లోకి వెళ్లి చూసేయండి. సీజన్ 1 తెలుగు డబ్బు సెపరేట్ ఉంటుంది. సీజన్ 2 తెలుగు డబ్బు సెపరేట్ ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ ఇప్పుడేం లేదు. సో, మీరు ఈజీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బై ద వే ఇదొకటి చెప్పాలి ఏంటంటే, సో, విన్‌లాండ్ సాగా చాప్టర్స్ ఉన్నాయి కదా! ఫైనల్ చాప్టర్ పేరేంటో తెలుసా? సమ్‌వేర్ నాట్ హియర్. సో, అది చూసుకుంటే యానిమేలో ఎపిసోడ్ 1 యొక్క ఎపిసోడ్ 1 యొక్క పేరు కూడా అదే సమ్‌వేర్ నాట్ హియర్. అండ్ మాంగాలో సెకండ్ చాప్టర్ పేరు సమ్‌వేర్ నాట్ హియర్. సో, అదొక ఎండింగ్ అనమాట. సో, దానికి దీనికి సేమ్ ఉండేలాగా చూసుకొని ఒక ప్రాపర్‌గా ఆ కంక్లూజన్ ఇస్తూ అట్ ద సేమ్ టైమ్ దానికి కూడా ఒక చాలా డీప్‌గా అయితే మీనింగ్ ఉంటుందనమాట. సో, స్టోరీ చూసి మీరే తెలుసుకోండి. అండ్ ఇదనమాట విన్‌లాండ్ సాగాకి నేను ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంది. ఐ డోంట్ నో నేను అనుకున్నట్టు వచ్చిందో లేదో కానీ, లేకపోతే మీకు అర్థమైందో లేదో కానీ కొన్ని థింగ్స్. బట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, విన్‌లాండ్ సాగా ఈజ్ అబ్సల్యూట్‌లీ మాస్టర్ పీస్. మీ టైం వర్త్ అవుతుంది. అండ్ మీకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఒక పర్సన్‌గా చాలా చేంజ్ అవుతారు ఇది చూసిన తర్వాత, ఎస్పెషల్లీ సీజన్ 2 తోటి. సో, డోంట్ మిస్ ఇట్. యాహ్! ఎనీవే అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. ఉంటది. బాయ్.